అక్కడ సమస్య ఏం లేదుగా. సమస్య మనన్నా నన్నెప్పుడు పెళ్లి చేసుకో అని నువ్వు చెప్తూ ఉంటావుగా. నాకప్పుడు ఏమనిపి హలో హలో గోపనా, హలో హలో హలో, రే వినపడుతోందా? హలో, అద్భుతంగా ఉందంట. నేను చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఒరే అది కట్టుబాటున్న ఊర్రా, ఏదైనా సమస్య అవుతుందిరా. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావేంట్రా? రే మాట్లాడరా బాబు. ఆ? ఛార్జింగ్ ఎక్కించుకున్నావా? ఫుల్గా ఎక్కేసిందండి. హలో చెప్పన్నా. ఏంట్రా ఫుల్గా ఎక్కేసింది? మనసు ఫుల్గా ఎక్కేసిందన్నా. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ మధ్య ఇలాగే మాట్లాడుతున్నానన్నా. నేనేం చెప్పినా కవిత అంటున్నాడన్నా ఆ హుండీ పడవా. కవిత? అవునన్నా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. దేనికిరా? కవితలు చెప్పడం మొదలెట్టేశాను. అంతెందుకు పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఈ ఊరికొచ్చిన దగ్గర నుంచి యమ్మ జోరుగా ఉందన్నా. యమా జోరుగా ఉందా? రే బోపా, వాళ్ళంతా అదో టైప్ మనుషులరా. విషయం ఊళ్ళో తెలిసిందంటే అంతే అయిపోతావు, జాగ్రత్త. అదంతా తర్వాత చూసుకోవచ్చులేమనన్నా. రే బోపా, అది సరే గాని మాణిక్యం ఎలా ఉంది? దానికేంటి, అది బానే ఉంది. ఇదేది నేను తర్వాత చేస్తానన్నా. కాల్ చాపరా. ఈ రోజు ఎందుకింత ఆనందము ఆనందము, నింగిలో తేలెను నా మనము. ఏంటన్నా పాట చాలా జోరుగా ఉంది. ఉండి బుజ్జి దా చెప్తా. ఏ ఊరికి డేరా వేయడానికి వెళ్ళినా గానీ ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నామే అనే వెలిసి గుండెల్లో ఉండిపోతుంది. కానీ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అని తలుచుకున్నప్పుడల్లా నా పెళ్ళాం లేచిపోయినప్పుడు కూడా అంత సంతోషం అనిపించలేదురా. అయితే నీకు పెళ్ళైందా? అదో మ్యాటర్ రా.
బాపా ఏంటి నుంచున్నావు? దేవుడు దయ తెలిసాడు అల్లుడు. ఇంతవరకు ఆ ఏనుగు రాలేదు. నువ్వు చెప్పినట్టే నాటకం అంతా శుభంగా జరిగిపోయింది. అల్లుడు వీరయ్య ఫోన్ చేశాడు, గుమ్కి ఏనుగుతో వస్తున్నట్ట. ఇంకో ముఖ్యమైన విషయం, మనన్న మనకి కాకినాడలో పెళ్లి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేట. ఈ రోజు రాత్రి విందు భోజనం అక్కడే. తొందరగా బయలుదేరు. వేరే ఆయనకు ఫోన్ చేయి. నా మాట నువ్వు ఎప్పుడు నమ్మావు గనక ఉండు. హలో వీరయ్య, బోపన్న నీ నోటి నుంచే ఒకసారి వింటాట. విను బాబా, ఇదిగో రే సామాన్ వీరయ్యనా? సర్దరా? చెప్పు పోపా. చెల్లెమికి ఎలా ఉందన్నా? బుజ్జమ్మకి నయమైపోయింది. తను ఇంటికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వస్తున్నాను. అన్నా ఇప్పుడు నువ్వు రావద్దన్నా, నేనే చూసుకుంటాను. ఏంటి పోపా నువ్వు అనేది? నువ్వు బయలుదేరన్నా? పోపా, అడవి ఏనుగుని ఎదిరించి నిలవడం అంత సాధారణ విషయం కాదు. అన్నా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎలా ఉందో తెలుసా? అడవిలోంచి 1000 ఏనుగులు వచ్చినా కొట్టి తరివేసేంత బలం వచ్చినట్టు ఉందన్నా. ఒక్క ఏనుగుని ఎదిరించలేమా? నువ్వేం భయపడకన్నా, నేను మావయ్య ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అలాగేనా? అవసరమైతే ఫోన్ చేస్తాను. పెట్టుకో బాబు, ఆ? లోపలికి రా. ఆహా, వద్దండి. అరే సిగ్గుపడకయ్యా, లోపలికి రా. సింగి నాన్నా? మజ్జిగ తీసుకురామ్మా, లోపలికి రా. ఆ. దండలు. కూర్చో బాబు. పర్లేదండి. బాగా అలవాటు చేసావు బాబు. ఏనుగంటే ఆవిడ దూరం పరిగెడుతుంది. ఈ రోజు ఏనుగు మీదే కూర్చొని సవారీ చేస్తోంది. నిన్నంటోంది మాణిక్యం నాకు తోడుగా ఉంటే నేనే కపాలిని తెరమేస్తాను అని. చాలా ఆపు నాన్న మరీను. ఇదిగోండి. కాస్త జాగ్రత్తగా ఉండు బాబు, నీ పరికి ఎసరు పెట్టేట్టుంది. నేనేదో సరదాగా అంటే అది ఆయనతో చెప్తావేంటి నువ్వు? అడవి ఏనుగులు తరవటం చిన్నప్పటి నుంచే తెలుసుండాలి. అది ఆయన వల్లే అవుతుంది. మీరు తప్పుగా అనుకోకండి. లేదు. వేరయ్యన్నా, చెప్పు పోపా. ముందు చెవికి కింద బొట్టను వెళ్ళి పెట్టి నొక్కి బార్గే బార్గే అని చెప్పి అలవాటు చేయి. ఈ మాట తాలూకు శబ్దమే మాణిక్యానికి ధైర్యాన్ని ఇస్తుంది. చెవి కింద బొట్టను వెళ్ళి పెట్టి నొక్కు. బార్గే బార్గే అని చెప్పు. బొట్టను వెళ్తే బాగా గట్టిగా నొక్కు. ఏంటన్నా ఏనుక్కి బొట్టన వేలు ఉందంటున్నాడు? ఏ ఊరు పీటీ మాస్టర్ అన్న అతను? బాగా నొక్కు. డాన్స్ మాస్టర్ సుందరం, సుందరమా? ప్రభుదేవ వాళ్ళ ఫాదర్. ఆయనకి గడ్డం తెల్లగా ఉంటుంది కదా. రంగేసుకుని వచ్చాడులే. ఓహో, గున్నేనుగా ముప్పోట్ల పేకల దాకా కుక్కుతున్నావుగా, ఇలాగే మాట్లాడతావులే. చెప్పిన మాట వినవా? వస్తాయి పాలు వస్తాయి, కపాలి వస్తుంది. కపాలి వస్తే మనకు పాలే. నాకేదో తప్పు జరుగుతుందనిపిస్తోంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మాణిక్యాన్ని భద్రంగా చూసుకో. చెప్పన్నా. 4 ఏళ్ళైనా అది మారదురా. అన్నా సీరియస్. నేను కామెడీ అనుకున్నానులే. నీకు జీవితం తలకు తాత్పర్యం తెలియదన్నా. తాత్పర్య రే, ఏంటన్నా? అది జీవితం తాలూకు తాత్పర్యం రా. ఏం దరిద్రమో వదిలేయన్నా. దరిద్రమా? రేయ్ ఆ? రేయ్, చాలా అన్నా. ముందుకెళ్ళరా. ముందుకెళ్ళు. ముందుకెళ్ళరా. రేయ్
సూపర్ అన్నా. వేరయ్యన్నా చెప్పు బోపా, అంతా బానే ఉందిగా? బానే ఉందన్నా. మాణిక్యం కూడా ఇప్పుడు చెప్పిన మాట వింటున్నాడు. అలాగా గుద్దడం నేర్చుకున్నాడా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు చూడు. ఆ పోల్ చూడు, మహారాజులాగా. అన్న రాజులాగానే ఉంటాడు. రాజులాగే ఉంటాడు. రాజుగారు సంస్థానానికి వెళ్తున్నాడు. రై నేను చూసుకుంటానులే. 3 సంవత్సరాలప్పుడు చీవుడు ముక్కేసుకుని మూత్రం పోసుకోలేక మా సాయం రాని కాళ్ళు అట్టుకుని ఏడ్చేవాడు. నేను ఆడి ముక్కు తుడిచి ముడ్డు తుడిచి ఇంతోండి చేశాను. బోపా నీ చెప్పు నీకు తెలియక నా తల తగిలింది. నేనేమనుకోలే. ఏంటి నా మాట మార్చేస్తున్నావు? మార్చకపోతే మనం అయిపోతాం. అర్థం కాలేదే. రై జనరల్ నాలెడ్జ్ లో నువ్వు చాలా వీక్ రా. ఈ రోజు దేశంలో పదవి కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల నుంచి కౌన్సిలర్ వరకు నవరంధ్రాలు మూసుకుని అండర్ ప్లేనే చేస్తున్నారా. ఇప్పుడు ఆడు చెప్పు పైనుంచి నా మీద తెలియకుండానే వేసాడు అనుకుంటున్నావా? అవును. తెలిసే పడేశాడు రా. ఆ? ఇప్పుడు నా నెత్తిమీ సేల పెట్టి సుత్తుతో కొట్టినా సరే, అంతెందుకు నన్ను నగరంగా రోడ్డు మీద తిప్పినా సరే నేను వదలను రా. ఇప్పుడు ఈయన గనక వదిలి వెళితే